తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, మీరు సోను ఆశాన బయటకు వచ్చిన తర్వాత, సతీష్ బయటకు వచ్చాక మీరు ఒక ఆరోపణ చేశారు. రాజు దాదా, కోసు దాదా చనిపోవడానికి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళిద్దరూ చనిపోయారు అనేది, చిత్రహింసలు గురి చేసి చంపారని. అందులో మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, అంత గట్టిగా బలంగా మీరు చెప్పడం? అదే అంటే ఇప్పుడు దానికి మేము జనం సాక్షి ప్రజాతంత్ర వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు కోసదాద రాజదాదులు ఎక్కడ ఉంటుంటారు అనేది ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. వాళ్ళు వెళ్ళిండ్రు, వెళ్తే కొరియర్స్ని పెట్టుకున్నాం కదా. ఆ కొరియర్స్ని ఎవరు కలిసేవాళ్ళు? సతీష్ కలిసేటు కదా. కాబట్టి శత్రువు ఎట్లా పట్టుకున్నాడు అంటే, ఒకటి సోను దాదా, మన కోసదాద రాజదాదాలకు సతీష్కు మధ్య ఉన్న కొరియరు బలహీనపడి చెప్పాలి కదా. లేదనుకున్నట్టయితే కొరియర్ ఒక ఆచూకి సతీష్ చెప్పాలి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సతీష్ ముందే వెళ్ళి విజయ్ శర్మను కలిసిండు అనేది, ఆ కొరియర్ దగ్గరికి వెళ్ళిండు అనేది. సతీష్ ఎవరిని కలిసారు? విజయ్ శర్మను. అందుకోసం ఏంటంటే ఈ లొంగుబాటు ప్రక్రియకు ముందు విజయ్ శర్మ దగ్గరికి వెళ్ళి కలిసిండు, ఆ కొరియర్ను కలిసిండు. కాబట్టి ఆ కొరియర్ యొక్క సమాచారం చెప్పడంతో ఆయనకు కూడా తెలియదు వేరే బౌట్స్, కానీ ఫలానతను కొరియర్, ఆ కొరియర్ కూడా బలహీనపడ్డాడు అనేటువంటిది. అంటే కంప్లీట్గా వాళ్ళు ఈ రాజకీయంగా విభేదించి సరెండర్ అయినరు కాబట్టి ఆధారాలు లేని నిందలు మోపడం అనేది మా పార్టీ యొక్క పద్ధతి కాదు. ఒకవేళ మాకు ఇప్పుడు తెలుస్తున్న సమాచారం వాస్తవం కాదనుకుంటే, రేపు మాకు ఇట్లా సమాచారం తెలిసిన దాని ఆధారంగా మేము ఇట్లా అన్నాం కోవట్లని, కానీ వాస్తవాలను మళ్ళీ అన్ని వైపుల నుంచి సేకరించిన తర్వాత వాస్తవం కాదనుకుంటే మేమే బహిరంగ క్షమాపణ చెప్తాం. నిజాయితీ అంటాం చూడండి. ఒక పార్టీకి, ఒక వ్యక్తికి నిజాయితీ అనేటువంటిది ఒక గొప్ప విషయం. నిజాయితీ అనేటువంటిది ఒకవేళ ఆరోపణ చేస్తే అది ఆరోపణలు తప్పైనప్పుడు మనం మళ్ళీ తిరిగి క్షమాపణలు కోరుతాం. కానీ ఇప్పుడు మాకున్న ఆధారం తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా. తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా. కాదు మా తొందరపాటు చర్య కాదు. మాకున్న ఆధారాల ఆధారంగానే సతీష్ ఆ కొరియర్కు సంబంధించినటువంటి విషయం చెప్పడంతో పోలీసులు ఆ కొరియర్ను పట్టుకొని ఆ కొరియర్ ద్వారా రాజదాదా సతీష్ ఒకవేళ వాళ్ళిద్దరే కాకుండా మీ ఆచూ కూడా తెలిసి ఉంటుంది, చెప్పాలంటే మీది కూడా చెప్పే ఉండే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు దాని గురించి కోసు రాజు దాదా కాకుండా మీ గురించి కూడా తెలుసు సతీష్ కి. ఒకవేళ చెప్పాలనుకుంటే మీ గురించి కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మేము ఒక దగ్గర ఉండం కదండి. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారా? కాదు, మేము నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. మేము ఒక దగ్గర ఉండం, చెప్పడానికి చెప్పిండా లేదనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ మేము ఒక దగ్గర ఉండం కదా, నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. అట్లా అందుకోసం మాకున్న ఆధారాలతోటే చెప్పినాము. ఆయనది ఇది. సోనుదేమన్నాము, ఆయన మొత్తంగానే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఉద్యమ స్థితిని, తీర్మానాల్ని, పార్టీకి సంబంధించిన మోడస్ ఆపరెండిని, చేసుకున్న తీర్మానాల్ని అన్నింటినీ వివరించిండు. ఆ అర్థంలో పార్టీకి నష్టం కలిగించడానికి ఆయన కారకుడైండు అని నిర్దిష్టంగా సతీష్ ఇట్లా చెప్పిండు అని మేము ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంటున్నాం. చివరిగా 2 ప్రశ్నలు అండి. బయటకు వచ్చారు, మీరు అనుకున్న లక్ష్యం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఒకటి. రెండోది, ముప్పాల గణపతిరావు గారు ఎక్కడున్నారు, ఎప్పుడు పిలుస్తారు మీరు? అంటే ఇప్పుడు ప్రజల్లో, అంటే ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయాలనుకుంటున్నాం కదా. చట్టబద్ధ పరిధిలో పట్టణాలు, మైదానాలు, అడవుల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అట్లా పనిచేయాలనుకుంటున్నాం. ఇది 4వది. మేము చెప్పదలుచుకున్న మెయిన్ ఆర్డర్లో పార్టీ మీద నిషేధం ఎత్తేయడము, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడం, అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామనే ప్రోగ్రాము, ఇక నిరంతరము ప్రజల సమస్యల మీద ప్రచారము, పోరాటాలు, సంసిద్ధత, ప్రజల సంసిద్ధత మీద ఆధారపడేసి అది చేయాలనుకుంటున్నాం. ఇక గణపతి గారి విషయానికి వస్తే మాది ఉమ్మడి నిర్ణయం. తనను రక్షించుకోవాలన్నప్పుడు ఆ రక్షణ చర్యలు కార్యదర్శి అంటే నంబాల కేశవరావు తనే కలిసి చర్చించుకోవాలి. అది సోనుకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, కేంద్ర కమిటీ సభ్యులకు ఎవరికి అవసరం లేదు అని తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడని మేమే వద్దనుకున్న తర్వాత మాకెట్లా తెలుస్తుంది? మేమే తెలియకూడదు అనుకున్న తర్వాత నాకెట్లా తెలుస్తుంది? తెలియకూడదు అని మేమే తీసుకున్నాం. కానీ ఒక దగ్గర మీరు ఎక్కడో నాకు ఈ డిమాండ్ నెరవేరిస్తే గణపతి ఆచూకు చెప్తానని మీరు ఎవరితో అన్నట్టు? లేదు, కంప్లీట్ తప్పు, ఫాల్స్ ప్రాపగండా. సరే, చివరికి ఇంకో ప్రశ్న అండి. ఈ బంగారం ఏంటి, క్యాష్ ఏంటండి? అది మీకు సోను చెప్పుంటాడు కదా. నాకెప్పుడు ఆ బంగారాలు, వెండిలు, డబ్బుల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన మళ్ళీ పోయి కనుక్కోండి, ఆయన ఇట్లా అన్నాడు, ఈ పదాలు అన్నాడు. అంటే బహుశా ఆయన ఇచ్చిన దాంట్లో భాగమే కావచ్చు. మొన్న బీజాపూర్లో సరెండర్ అయినటువంటి వాళ్ళ ద్వారా 3 కోట్ల నగదు దొరికింది. 3 కోట్ల నగదు, కేజీన్నర బంగారం అనేటువంటి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చెల్లూరు నారాయణరావు దగ్గర కూడా దొరికింది. అందుకోసం ఏంటంటే అది ఆయన ఇచ్చింది కావచ్చు. అయితే సాధారణ పాఠకులు
అబ్బా 3 కోట్లు అని అంటే ఆశ్చర్యపోతారు. కానీ జంతన సర్కార్ బడ్జెట్ నేను చెప్పినా కదా, వీటితో సంబంధం లేకుండా ఒక విషయాన్ని ఒకటే విషయము దాన్ని ఏ నేపథ్యంలో జరిగింది అనే దాంతో విడదీసి ప్రజెంట్ చేసినప్పుడు అదొక తప్పుడుగా ప్రచారం చేస్తాం. అంటే మీడియా యొక్క పద్ధతి ఏంటంటే పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో భాగం అన్నట్టు ఇది. జంతన సర్కార్ కోసం అంటే వెంటనే రాయాలి కదా. ఇప్పుడు జంతన సర్కార్ కోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నిధులు తక్కువనే అని కాకుండా వందలాది కోట్లు. మేము ఎప్పుడు 100 కోట్లు 10 కోట్లకు మించి 100 కోట్లకు ఎప్పుడు చేరలేదు. చివరికి ఇంకో మాట చెప్పండి, అజ్ఞాతులు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రభుత్వాలు కనుక పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తాము అంటే మేము పిలిపిస్తాం. మీరు బహిరంగ నిషేధం జీవితంలో అంటే సీఎం గారు కూడా చెప్తున్నారు కదా, పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని. పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని? పార్టీ ఎందుకు లేదు, ఉంది కదా. ఎక్కడుంది పార్టీ? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కూడా పార్టీ, లోపల ఉన్న వాళ్ళు కూడా పార్టీ. లేదనుకున్నట్టయితే మరి ఇంకా ఈ కగారును కొనసాగించడం ఎందుకు? కగారు మార్చి 31 క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవుతుందా కాదా అనేటువంటి భవిష్యత్తు చెప్తుంది. సార్ చివరికి ఏం చెప్తారు ఇప్పుడు అజ్ఞాతుల వాళ్ళకి? ఇదే ప్రభుత్వాలు కనుక చెప్తే మేము పిలిపిస్తాం, లేదనుకుంటే ఏం చెప్పేది లేదు. అజ్ఞాతంలో అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము పిలిపిస్తాం అంటున్నారు దేవ్జీ. ఆయన చెప్తున్నట్లుగా ఖచ్చితంగా పార్టీలో జరిగిన సమిష్టి నిర్ణయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాల వల్లే పార్టీకి ప్రజలకు దూరం పెరిగిందని దేవ్జీ చెప్తున్నారు. ఇది వారం దేవ్జీ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో ఇష్యూలో మరొక వ్యక్తితో కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.